నాడు టీఆర్ఎస్ అయినా నేడు బీఆర్ఎస్ పార్టీ అయినా సభ ఎక్కడ జరిగినా మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలమల్లు మరి ఆ సభ వేదికను ఆ ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఇప్పుడు తాజాగా మరి బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా ఎలకతుర్తిలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా మరి ఆయన దగ్గర నుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సో ఆయన హయాంలో ఎన్ని భారీ బహిరంగ సభలు జరిగాయి, ఈ నేపథ్యంలో మరి గతంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో అతి ముఖ్యమైనవి ఏంటి, ఎక్కువ మంది వచ్చిన సభలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలమల్ గారు నమస్తే సార్. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అయినా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అయినా ఏ బహిరంగ సభ అయినా కానీ ఫస్ట్ మీరు ఏదైతే శంకుస్థాపన ఆ కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి కూడా సభ ప్రారంభం వరకు అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. సో ఇప్పుడు రాజసోత్సవ సభ ఏర్పాటు కూడా మీరు చూస్తున్నారు. సో నాటికి ఇప్పటికీ అంటే ఎట్ ద సేమ్ టైం మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, హుజరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, కొంగరకాలను ఏదైతే ముందస్తుకు పోయిన సభ కావచ్చు, ఇప్పుడు రాజసోత్సవ సభ, వీటన్నిటిలో మరి మీకు బాగా ఎక్కువ వచ్చిన జనాభా ఎవరు ఉన్నారు? ఇప్పుడున్న సభకు తేడా ఏంటి చెప్పండి. సభలకు పెట్టింది పేరే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ. మేము ఎప్పుడు పెట్టా కానీ ఒకదాని మించి ఒకటి సభలు నడుతూ ఉంటాయి. కనుక అతిపెద్ద బహిరంగ సభ ప్రకాష్ నగర్లో జరిగినటువంటి అదొకటిగా, తర్వాత కొంగరకారాలలో, మరి ఇప్పుడు ఇది మొన్న జరిగినట్టు ఖమ్మం సభ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మరి ఎప్పుడు ఏది చేసినా కానీ ఎంతసేపు మేము సభ సక్సెస్ కావాలంటే మా దృష్టి అంతా, మా నాయకుల దృష్టి కూడా అదే ఉంటుంది. సభ సక్సెస్ కావాలి, వచ్చిన వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. వాళ్ళు పాపం ఎండలు పడేస్తారు ఇప్పుడు. కనుక ఏ మీటింగ్ అయినా, ఎప్పుడు ఏ సభ జరిగినా కానీ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి ఎంత సంతోషంగా వచ్చారో అంత సంతోషంగా తమ ఇళ్ళల్లో చేరుకోవాలనే ఉద్దేశం మరి మా నాయకుడు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటాడు. ఆయన సూచనల మేరకే మరి మేము సభ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంటాం. కొంగర్ కలాన్ సభ ఏదైతే 2018 ఉప ఎన్నికలకు పోతున్నా అంటే ముందస్తు ఎన్నికలకు పోతున్న సందర్భంలో చాలా పెద్ద ప్రాంగణం ఏర్పాటు చేశారు. చాలా మందిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమీకరించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో దీంట్లో మరి 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేశారు. అభివృద్ధి అందరికీ సమాన ఫలాలు అందాలి, త్వరితగతిన అందాలని చేశారు. సో ఈ 33 జిల్లాల నుంచి కూడా ఇప్పుడు ఈ సభకు వస్తున్నారా? ఎంతమంది రాబోతున్నారు? ఎంతమంది అని అంచనా లేదు మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి. మరి మాకు గ్రామాల నుంచి, వివిధ వార్డుల నుంచి వచ్చే రెస్పాన్స్ అలాగే ఉంది. దాదాపు 2-3 ఇంతలు మా ఎక్స్పెక్టేషన్ కన్నా 2-3 ఇంతల మంది ఎక్కువనే ఫస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సరిపోయే విధంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఓకే, ఈ సభా స్థలం కోసం ఎన్ని ఎకరాల తీసుకున్నారు? దాదాపు ఈ సభా ప్రాంగణం దాదాపు 160 ఎకరాలలో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ చేసుకున్నటువంటి ఈ సభా ప్రాంగణం దాదాపు 1,00,000 చైర్స్ మాత్రం వేస్తూ ఉన్నాము. మిగతా అంతా కూడా నిలబడతారు, కార్పెట్ వేస్తూ ఉన్నాం, కూర్చుంటారు. మరి సాయంత్రం కూడా 5 గంటలకు సభ ప్రారంభం అవుతుంది కనుక మరి అందరూ కూడా చల్లపూటనే రావాలని జనాన్ని చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి మరి మా వాళ్ళకు అందించే విధంగా కూడా 1000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాం. 10 లక్షల చల్ల ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి మేము ఈ గ్రామాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూస్తే ఇంకెక్కువ వస్తారన్న ఉద్దేశంతో ఇంకొక 6 లక్షల వాటర్ బాటిళ్ళు మేము రిజర్వ్లో పెట్టుకుంటా ఉన్నాము. మరి ఇవి అయిపోగానే అవి అవసరం పడితే అవి కూడా తీసుకొని మేము మా వచ్చే నాయకులకు, కార్యకర్తలకు అందజేయడానికి రెడీ ఉన్నాం. మరి అదేవిధంగా మరి సభకు వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు 1000 మూత్రశాలలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి అవి కూడా అన్ని బోర్డ్స్ పెట్టి మేము జనానికి అర్థమయ్యే విధంగా, మేము కనబడే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, లక్షలాది మంది ఈ సభకు తరలి వస్తారని చెప్తున్నారు. మరి వేదికను అందరూ వీక్షించడం వీలు కాదు. అందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి కానీ చూడడానికి కానీ ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? తప్పకుండా మేము ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో మరి సభకు కుడి వైపున 10, ఎడమ వైపున 10 LED స్క్రీన్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాక్ సైడ్ మన వేదికకు వెనుక భాగంలో కూడా మరి పెద్ద దాదాపు 80x30 స్క్రీన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి వేదికకు రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి కూడా 20x50 ఫీట్ల LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా స్పష్టంగా మరి వేదిక మీద ఏం జరుగుతుందని కనబడే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, వేదిక మీద ఎవరెవరు కూర్చుంటున్నారు? ఈ బహిరంగ సభ నుంచి ఎవరెవరు ప్రసంగిస్తారు? అదేమన్నా సమాచారం? దాదాపు వేదిక 160x80 ఫీట్ల వేదికను ఏర్పాటు చేసుకున్నాం మేము.
దాదాపు ఇక్కడ 500 మంది ఈజీగా కూర్చునే విధంగా దీని వేదిక నిర్మాణం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. 500 మంది కూర్చున్నా కానీ ఎలాంటి ఇబ్బంది కాదు ఈ స్టేజ్కి. ఈ స్టేజ్ మీద కూర్చుంటోళ్ళు మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఏ చైర్మన్లు అందరూ కూడా దాదాపు 350 నుంచి 400 మంది మరి వేదిక మీద కూర్చుంటారు. అంటే నాడు బాలమల్లి గారు నాడు తెలంగాణ ప్రజల సెంటిమెంటు ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమానికి సహకరించారు. తర్వాత ఉద్యమ పార్టీకి 2 సార్లు 10 ఏళ్ళు అధికారంలో ఇచ్చి అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిపోయింది. సో ఇప్పుడు ప్రజలు ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? కేసీఆర్ ఇప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళకి చెప్పండి. ప్రజలు ఎందుకు వస్తారు, ఏం చేయగలుగుతారు అనేది మీరు రేపు చూస్తారు. ఎందుకు వస్తారు, ఇంత రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అనేది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినట్టు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలోని యావత్ తెలంగాణ ఇంటింటికి కూడా చేరినాయి. మరి ఆనాడు ఏదో కొంతమంది మోసపూరితమైన మాటలు పెట్టి ప్రజల్ని బోల్తా కొట్టించి మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాక ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఏంది మనం చేసే తప్పేంది, కేసీఆర్ని వదులుకున్నాం, ఎంత తప్పు చేశామనే విధంగా మరి ప్రజల యొక్క ఆలోచన విధానం ఉన్నది. మరి తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు ఎంతమంది వస్తారు ఏం సంగతి అనేది. మీ కెమెరాలను బంధిస్తారు కదా, మీరే రేపు చెప్తారు మీటింగ్ తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి మరొకసారి బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో, బీఆర్ఎస్ నేతల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఇక గతంలో మరి ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటు బలంగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్న సభలన్నిటి కూడా మరి జనం విశేషంగా తరలి వచ్చారు. ఇప్పుడు రజతోత్సవ వేడుకల వేళ కూడా మాజీ సీఎం కేసీఆర్ను చూడడానికి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. సో లక్షలాదిగా, ఎంతమంది అని చెప్పలేము కానీ లక్షలాదిగా మంది ప్రజలు వస్తున్నారు. సో గతంలో ఎప్పుడు కూడా ఇంత విశాలమైన సభాస్థలాన్ని ఏర్పాటు చేయట్లేదు. తర్వాత మరి అదే క్రమంలో సాయంత్రం పూట జరిగే సభకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభా ప్రాంగణంలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం మంచినీళ్ళ లక్షలాదిగా మంచినీళ్ళ వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్యాకెట్లు కూడా, చల్ల ప్యాకెట్లు కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. సో గతంలో లేని విధంగా ఇప్పటి వరకు జరగని రీతిలో మాత్రం తెలంగాణ రజతోత్సవ బహిరంగ సభ జరుగుతుందని మరి ఇక సభ ప్రాంగణంతో పాటు సభ ఏర్పాట్లను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న బాలమల్లి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్, మెగా 9 టీవీ, ఎల్కతుర్తి సభా వేదిక నుంచి.